స్ట్రైట్ లైన్లో 7 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 18లో అమ్మ మనకు తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్కు సప్లిమెంటరీలో ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. ఈ క్వశ్చన్స్ సప్లిమెంటరీగా వచ్చినప్పుడు మనము క్వశ్చన్ పేపర్ చూసి అట్లీస్ట్ కొన్ని స్టెప్స్ రాసి ఒక 3 మార్కులు కానీ 4 మార్కులు కానీ ఎట్లా తెచ్చుకుందామో ఇప్పుడు చెప్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మా, ఇక్కడ మీకు ఏమంటారంటే స్టేట్మెంట్ వాడిస్తే పర్వాలేదు, ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చుకుంటే స్టేట్మెంట్ ఖచ్చితంగా మీరు బహార్ చేయాల్సింది. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ క్యూ ఆఫ్ హెచ్ కామాకే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. గుర్తుపెట్టుకోండి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే స్టేట్మెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, బహార్ చేయాలి. స్టేట్మెంట్ క్వశ్చన్ పేపర్ లేకుండా స్టేట్ అండ్ ప్రూవ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ మొత్తం నేర్చుకోవాలి. దీనికి రాసినందుకు 1 మార్క్. ఒకవేళ స్టేట్మెంట్ ఫుట్ ఆఫ్ ద థీరం కాకుండా ఇమేజ్ థీరం అడిగితే ఇది రాయాలి. ఒకటి గుర్తుపెట్టుకో, రెండు ఒకటేమ్మా. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కు -2 ఉండదు, ఇమేజ్ థీరానికి -2 ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మార్చి 2024లో తెలంగాణ స్టూడెంట్స్ కు ఈ క్వశ్చన్ ఏమీ రాలేదు, ఈ క్వశ్చన్సే రాలేదు, వేరే క్వశ్చన్ ఇచ్చాడు. కాబట్టి సప్లిమెంటరీ ఖచ్చితంగా ఈ క్వశ్చన్లో ఒకటి కంపల్సరీగా తెలంగాణ స్టూడెంట్స్కి వస్తాయి. ఏపీ స్టూడెంట్స్కు ఆర్థో సెంటర్ మీద ఒక ప్రాబ్లం అడిగాడు. ఆర్థో సెంటర్ మీద అడిగాడు అంటే ఈసారి అడగచ్చు అడగవచ్చు, ఒకసారి వాల్యూస్ అనేది చేయండి. అంటే ఈ మోడల్లో ఏపీ స్టూడెంట్స్కు 2024 మార్చిలో అడిగినాడు, ఈ మెథడ్లో అడిగినాడు. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కు ఖచ్చితంగా ఈ మెథడ్లో అడగచ్చు, ఏపీ స్టూడెంట్స్కు ఆర్థో సెంటర్ అని అడగచ్చు, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. దీన్ని ఎలా షార్ట్ కట్స్ రాయాలో చూద్దాం. ఫస్ట్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం నేర్చుకున్నామా, ఇమేజ్ థీరం మొత్తం సేమ్ యాజ్మా. దీంట్లో సగం ప్రాబ్లమే ఈ ప్రాబ్లం. ఒకసారి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఎట్లా చేస్తామో చూడండి. సింపుల్గా ఈ థీరం చేయాలి. ఈ థీరం ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ వేయాలమ్మా, ఇక్కడ ఏం రాస్తావు, పి ఆఫ్ x1 y1, ఇక్కడ క్యూ ఆఫ్ హెచ్ కామా కే. ఈ పాయింట్ రాసినావు. ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఒక నేమ్ ఉంది. ఆ లైన్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. క్యూ ఆఫ్ x1 y1 క్యూ ఆఫ్ హెచ్ కామా కే. ఈ లైన్ ఇచ్చాడు కదా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ 0. ఈ డయాగ్రామ్ ఏంటంటే 1 మార్కు. పి ఆఫ్ x1 y1 క్యూ ఆఫ్ హెచ్ కామా కే పాయింట్. ఇక్కడ లైన్ ఉంది కదమ్మా, ఈ లైన్కి ఒక నేమ్ ఉంది, అదేంటంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ 0. ఈ డయాగ్రామ్ వేసినందుకు 1 మార్కు. స్టేట్మెంట్ ఇవ్వకుంటే స్టేట్మెంట్ మాత్రం బయట చేయాలమ్మా. మ్యాథ్స్లో నువ్వు ఖచ్చితంగా ఇది బయట చేయొచ్చు. దీని 1 మార్కు, దీనికి 1 మార్కు, 2 మార్క్స్. ఇంకా సింప్లిఫై చేయాలి. సింప్లిఫై అంటే చూడమ్మా, ఏం లేదు, ఫస్ట్ గివెన్ పాయింట్ మనకి ఇచ్చేది రాదు, సొల్యూషన్ చూడమ్మా. గివెన్ పాయింట్స్ రాసేటప్పుడు పి ఫస్ట్ రాయాలా, క్యూ తర్వాత ఎలా రాసినా రాయొచ్చు. ఫస్ట్ మనం ఇది రాసుకుందామమ్మా, క్యూ హెచ్ కామా కే, క్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే, పి ఈజ్ ఈక్వల్ టు x1 y1. గుర్తుపెట్టుకో, ఫస్ట్ డయాగ్రామ్ రాస్తాము, ఇచ్చిన పాయింట్స్ రాస్తాం. గివెన్ పాయింట్స్ క్యూ హెచ్ కామా కే, పి x1 y1. మనకు ఈ 2 పాయింట్స్ ఒక స్లోప్ రావాలమ్మా. స్లోప్ తెలియదు మనకు ఫార్ములా. ఒకటి చూడు, ఒక గుర్తుపెట్టుకో, స్లోప్ ఆఫ్ PQ ఈక్వల్ టు, ఫార్ములా రాకుండా పర్వాలేదు, ఫార్ములా వస్తే ఏం రాస్తారు, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఒకవేళ ఫార్ములా రాలేదనుకో గుర్తుపెట్టుకోండి, PQ ఈక్వల్ టు, ఫార్ములా రానందుకే నేను ఈ రెండిట్లో పాడేసిన. చూడమ్మా, ఫార్ములా రాకుంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ అంటే అప్పర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ అంటే x మైనస్ అంటే h మైనస్ x1 చూడండి బై k మైనస్ y1. ఫార్ములా రాకుండా పర్వాలేదు మనకు, అందుకే రాసిన అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ లెవెల్ h మైనస్ x1, అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ k మైనస్ y1. దీన్ని ఏమనుకుంటావు, m1 అనుకో, అంటే ఈక్వేషన్ 1. నెక్స్ట్ మనకు లైన్ ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ 0 రాసినాడు, అది కూడా రాసుకో. గివెన్ లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. చూడమ్మా, డయాగ్రామ్ వేసినాము, ఇచ్చిన పాయింట్స్ రాసినాము, ఆ పాయింట్ స్లోప్ ఫార్ములా రాకుండా ఇది రాసినాం. ఏంది, PQ ఈజ్ ఈక్వల్ టు
అప్పర్ వాల్యూ మైనస్ x1 బై కే అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ రాసిన కదా. తర్వాత గివెన్ లైన్ ఏది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ లైన్ యొక్క స్లోప్ ఉంది మా, దీని స్లోప్ అంటే స్లోప్ ఆఫ్ చూడమ్మా, స్లోప్ ఆఫ్ ఈ లైన్ యొక్క లైన్ దీని స్లోప్ ఏమవుతుందంటే మైనస్ ఏ బై బి బయట కొట్టుకోమ్మా. ఇది M2 అనుకో, దీన్ని ఈక్వేషన్ 2 అనుకో. చూడండి గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ వేసాం, ఇది రాష్ట్రం ఇది రాష్ట్రం. ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది మైనస్ ఏ బై బి. ఇప్పుడు చూడమ్మా, PQ పర్పెండిక్యులర్ AX1 ప్లస్ BY1 ప్లస్ C ఈక్వల్ టు 0. PQ మనకు తెలుసు, లైన్ తెలుసు, పర్పెండిక్యులర్ రాస్తాం. అంటే అప్పుడు PQకి ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఫార్ములా ఉంది మనకు. ఫార్ములా లేకుండా గుడి గుర్తుందంటే M1 M2 ఉంది కదా, అది రాసుకో. M1 ఇంటూ M2 ఈక్వల్ టు -1 గుర్తుపెట్టుకో. M1 M2 ఈక్వల్ టు -1. M1 అంటే ఏముంది మా, ఇది కదా, ఇది రాసుకో. H మైనస్ x1 బై K మైనస్ y1 ఇంటూ M2 అంటే ఏందమ్మా మైనస్ ఏ బై బి ఈక్వల్ టు -1. ఈ మైనస్ క్యాన్సల్. అప్పుడు వచ్చింది H మైనస్ x1 బై K మైనస్ y1 ఇంటూ ఏ బై బి ఈక్వల్ టు 1. అయితే ఇంకా డైరెక్ట్ ఈ నుంచి ఒకటి రాసాయి. ఏం రాసావు చూడు, H మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు K మైనస్ y1 బై బి ఈక్వల్ టు ఆర్. చాలు, ఇటు వరకు రాయండి అంతే. ఫస్ట్ ఏం రాస్తాము డయాగ్రామ్, తర్వాత పాయింట్స్ తర్వాత నీకు PQ స్లోప్ రాకుండా గుడి ఏం చెప్పాను, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ బై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్. తర్వాత గివెన్ లైన్ ఇచ్చిన లైన్ రాస్తాం. దీని యొక్క స్లోప్ ఏముంది మైనస్ ఏ బై బి. ఇది M1 అనుకున్నా, ఇది M2 అనుకున్నా. PQ పర్పెండిక్యులర్ AX ప్లస్ B1 ప్లస్ C ఈక్వల్ టు 0. తర్వాత M1 M2 ఈక్వల్ టు -1. అది రాసి వీటికి రాస్తే చాలమ్మా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, మన టైం బాగుండి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నాడు అనుకో, నువ్వు థీరం నేర్చుకున్నావు అనుకో, థీరం కు 1 మార్కు, డయాగ్రామ్ కు 1 మార్కు, 2 మార్క్స్. ఇక్కడ రాసేందుకు 2 మార్క్స్, 4 మార్క్స్ వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, స్టేట్ అండ్ ప్రూవ్ అనేది నేర్చుకోవాలా. దీని 1 మార్కు, దీని 1 మార్కు, 2 మార్క్స్. ఇదంతా రాసినందుకు 2 మార్క్స్, 4 మార్క్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇమేజ్ తీరానికి ఫుట్ ఆఫ్ ది తీరానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మై సొల్యూషన్ ఒకటే. గుర్తుపెట్టుకో, డయాగ్రామ్ ఒకటి చేంజ్ అవుతుంది. ఈ సొల్యూషన్ మొత్తం ఒకటి ఏదానికి ఇమేజ్ తీరానికి కానీ ఫుట్ ఆఫ్ తీరం. ఇప్పుడు ఫుట్ ఆఫ్ ది తీరానికి ఇది మొత్తం చెప్పాను. ఇదంతా రాసినాక లాస్ట్ నువ్వు ఇంకొక మార్క్ సంపాదించుకోవాలంటే ఇది ఒకటి రాస్తాయి. ఇది రాస్తావు, ఆన్సర్ రాస్తాయి అంతే. H మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు K మైనస్ y1 బై బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ AX1 ప్లస్ BY1 ప్లస్ C బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాస్తాయి. చాలా అంతే. రాస్తే నీకు ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. దీనికి ఒకటి గుర్తుపెట్టుకోమా, దీనిలో కొంచెం డిజైన్ రాయాలి. దీనికి తర్వాత ఇది రాసినావు కదా, దీనికి నెక్స్ట్ దీనికి దీనికి అయిపోయింది. ఖచ్చితంగా స్టేట్మెంట్ ఒకటికి ఇది. ఒకవేళ స్టేట్మెంట్ డైరెక్ట్ చేయించాలనుకో ఒకటే గుర్తుపెట్టుకో, డయాగ్రామ్కి 1 మార్కు, ఈ మొత్తం రాసేందుకు 2 మార్కు, ఈ ఆన్సర్ రాసేందుకు 4 మార్క్స్, మినిమం 3 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. ఏ దానికి ఫుట్ ఆఫ్ ది తీరానికి. ఇప్పుడు ఇమేజ్ తీరానికి కూడా చెప్తాను. ఇమేజ్ తీరానికి ఒకటి గుర్తుపెట్టుకోండి, సొల్యూషన్ మొత్తం ఒకటేమ్మా, డయాగ్రామ్ ఒకటి చేంజ్. ఫుట్ ఆఫ్ ది తీరంకు సొల్యూషన్ అయిపోయింది. ఇమేజ్ తీరం చూడమ్మా, ఇమేజ్ తీరం రాదు. ఇమేజ్ తీరానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే అమ్మా, ఇదే సొల్యూషన్, ఇదే స్టేట్మెంట్ కూడా నువ్వు నేర్చుకోవాలా. డయాగ్రామ్ ఒకటి చేంజ్ అవుతుంది. డయాగ్రామ్ ఏమవుతుందంటే చూడమ్మా, ఏం లేదు, సేమ్ ఇదే వస్తుంది, ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది. చూడండి, ఇమేజ్ తీరం అంటే ఏంది, దీన్ని కొంచెం పొడవు వేస్తాం అంతే. ఇది ఇట్లా చేసి దీన్ని Q ఆఫ్ H కామా K రాస్తాం, AX ప్లస్ BY ప్లస్ C రాస్తాం, ఇక్కడ మిడ్ పాయింట్ M రాస్తాం. ఎందుకు రాస్తానంటే ఖచ్చితంగా డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది మనకు. ఇమేజ్ తీరం ఇది ఇమేజ్ తీరం. ఇమేజ్ తీరానికి సేమ్ PQ లైన్ ఇది రాస్తాము, సేమ్ యాజ్ ఇట్ ఇదేమ్మా, ఇది రాసి అయిపోయా. కానీ నీకు సొల్యూషన్ లాస్ట్ ఏం వస్తుంది, ఇక్కడ -2 రాయాలి. ఇక్కడ -2 రాస్తే ఇమేజ్ తీరం సేమ్ ఇదే. చూడండి, ఫుట్ ఆఫ్ ది తీరంకి ఏం రాస్తావో అదే, ఇది రాస్తే 4 మార్క్స్. లేదు సార్ మాకు మొత్తం సొల్యూషన్ కావాలంటే ప్లేలిస్ట్లో వెళ్తే ఇమేజ్ తీరానికి ఫుట్ ఆఫ్ ది తీరానికి సింపుల్ సేమ్ ఇదే మెథడ్లో సొల్యూషన్ మొత్తం చెప్పాను.
మీరు చూసుకుంటారేమో పోయి అక్కడ చూసుకోండి. లేదు ట్రిక్స్ ప్రకారమే కావాలంటే ట్రిక్ ప్రకారం అది చూడండి. ఏం లేదు, ఇచ్చిన వేసినాను, గివెన్ పాయింట్ రాసుకున్నాము, గివెన్ లైన్ రాసుకున్నాము, స్లోప్ కూడా చెప్తున్నాను, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్, ఇది గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఇక్కడ 3 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మనము ఎగ్జామ్ హాల్లో ఉత్త ఆన్సర్ షీట్ పెట్టకుండా క్వశ్చన్ పేపర్ చూసి అట్లీస్ట్ 2-3 మార్కులు అక్కడక్కడ సంపాదించుకున్నా మినిమం ఒక 10-15 మార్క్స్ ఎత్తుకున్నాను అనుకో, 7 మార్క్స్ ఒక 10 బయాడ్ చేసాను అనుకో, 7, 7, 14 ఇక్కడ 15, 29 మార్క్స్ పాస్ అయిపోతావు. దానికోసం ఇవన్నీ ట్రిక్స్. నెక్స్ట్ మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు ఆర్థో సెంటర్ ఎట్లా చెప్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడమ్మా, ఈ ప్రాబ్లం ఒకటి గుర్తుపెట్టుకోండి మా, ఆర్థో సెంటర్ ఏపీ స్టూడెంట్స్ అడిగాడు, 2024 మార్చిలో. ఈసారి అడగచ్చు అడగపోవచ్చు, కానీ ఒకసారి చూసుకోండి. కానీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రం ఈ 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా తీసుకోవాలా, ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఆర్థో సెంటర్, ఆర్థో సెంటర్, ఆర్థో సెంటర్ చాలా చాలా ఈజీ అమ్మా. ఎంత ఈజీ మెథడ్ అంటే అంత ఈజీ మెథడ్ వేస్తాను చూడండి మా. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినాడు, 3 పాయింట్స్ ఇచ్చినాడు, 1, 2, 3, అదే రాసుకుందాం, ఇట్లే రాసుకోండి. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు ఏముందమ్మా, -2, -1. బి ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మా, 6, -1. సి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మా, 2, 5. ఏమి ఇచ్చినాడు, క్వశ్చన్ పేపర్ చూసినాము, క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చాడు, ఏవో 3 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 3 పాయింట్స్కి ఒక్కో పాయింట్ ఒక నేమ్ పెట్టాం, ఏ బి సి, అంతే. రాసినాక ఇప్పుడు చూడమ్మా, ఏబిసి ఇచ్చిన తర్వాత ఒకటి ద యాటిట్యూడ్ ఆఫ్ ఏబి బార్, ద యాటిట్యూడ్ ఆఫ్ ఏబి బార్. ఇక్కడ ఒక ఫార్ములా ఉందమ్మా, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏదంటే x మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x3 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y3 ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి. సరే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలా నాకు ఆడాలంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది 0 అనుకోమా, x0 0, 1, 2, 3 చూడండి, 0, 1, 2, 3, x0 మైనస్ x1, x2 మైనస్ x3, అంతే. 0, 1, 2, 3, x0 మైనస్ x1, x2 మైనస్ x3, అంతే. అది పెట్టుకున్నామా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ 3 పాయింట్ తీసుకున్నాం. ఇది ఏ అనుకుంటున్నాం, ఇది బి అనుకుంటున్నాం, ఎస్ అనుకుంటున్నాం. ఏలో ఉండేదాన్ని x1, y1 అనుకుంటాం. చూడు మాకు ఒకసారి, ఏలో ఉండేదాన్ని ఏమనుకుంటాం, దీన్ని x1 అనుకున్నాం, దీన్ని y1, దీన్ని ఈ x2, ఇది y2, ఇది x3, ఇది y3 అనుకున్నాం. అదే సబ్స్టిట్యూట్ చేస్తాం ఇప్పుడు మనం. చూడండి మా, ఇక్కడ ఈ x0 అంటే తెలియదు మనకు, కాబట్టి x అనుకో, ఇది మైనస్ x1 అంటే ఏంది మా, మైనస్ 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 ప్లస్ 2, x2 అంటే ఎంతమా 6 మైనస్ x3 ఎంత ఎంతమ్మా 2 ప్లస్ y1 మైనస్ y1 y మైనస్ y1 అంటే ఎంతమ్మా ప్లస్ మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ 1 y2 అంటే ఎంతమ్మా మైనస్ 1 మైనస్ y3 ఎంతమ్మా 5 ఈక్వల్ టు 0. దీన్ని కొంచెం సింప్లిఫై చేయమ్మా, ఎందుకంటే మనం మ్యాథ్స్ అన్నాక అట్లీస్ట్ కుడికెళ్ళి తీసిపోతే అడిషన్ వస్తాయి కాబట్టి ఇది చేద్దాం. ఇది కొంచెం ఏది x ప్లస్ 2 6లో 2 పోతేమ్మా 4 ప్లస్ y ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 4. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి మా, -1 ఇంటూ -5 అంటే -6 మా. ఒకటే గుర్తుపెట్టుకో, మైనస్ ఇంటూ మైనస్ ఎప్పటికైనా ప్లస్ అవుతాయి. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతాయి. ఇక్కడ -1 -1 అంటే -6 అవుతాయి. 2 మైనస్ కదా, మైనస్ మైనస్ ఏంది ప్లస్ అంటే 2ను కూడాలని గుర్తుపెట్టుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే మైనస్ అంటే -6 వస్తాయి, గుర్తుపెట్టుకో. చూడు మా, ఇప్పుడు ఇదేమవుతుంది -6 ఈక్వల్ టు 0. ఇక్కడ సింప్లిఫై చేయొచ్చు మా. చూడు 4 ఇంటూ ఎక్స్ 4x 4 2 జా 8. చూడమ్మా మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6y మైనస్ 6 ఈక్వల్ టు 0. ఈ రోజు సింపుల్ వేసుకోవచ్చు. 4x మైనస్ 6y ప్లస్ 8లో నుంచి -6 పోవాలి. ఎలా అంటే ఇది హైయెస్ట్ వాల్యూ పెద్దది ఏది 8, 8లో నుంచి 6 తీస్తాయి అంటే 8లో నుంచి 6 పోతే
ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ చేసేస్తాం. నెక్స్ట్ మా ఇక్కడ x1 తీసుకున్నాం కదా, ఇక్కడ x2 తీసుకుంటాం మా. x మైనస్ x2 ఇంటూ x3 మైనస్ x1. నెక్స్ట్ మా సేమ్ అదే y మైనస్ y2 y3 మైనస్ y1 ఈక్వల్ టు 0. చూడమ్మా x మైనస్ x2 అంటే ఎంతమ్మా 6 x3 మైనస్ x1 x3 మైనస్ 2 x3 ఎంత ఉంది చూడమ్మా x3 అంటే ఎంత ఉంది ప్లస్ 2. తర్వాత x1 అంటే ఏంది -2 మైనస్ ప్లస్ 2 ప్లస్ y మైనస్ y2 అంటే ఏందమ్మా -1 మైనస్ ప్లస్ 1. నెక్స్ట్ y3 మైనస్ y1 అంటే ఏంది 5 మైనస్ y1 అంటే ఏందమ్మా -1 మైనస్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఒకటి చూడండి x3 ఉంది 2 ఉంది 2 రాసిన x1 అనేది ఉంది -2 మైనస్ ప్లస్ 2. చూడమ్మా x మైనస్ 4 ఇది యాడ్ చేయొచ్చు. సరే ట్రిక్స్ చెప్తున్నా కదా ఇంత పెద్దగా అంటే ఇవి చిన్న చిన్న కొడుకులు తీసుకెళ్తే ఖచ్చితంగా చేయొచ్చు. మనం అట్లీస్ట్ ఇవి చేయడం వలన 4-5 మార్క్స్ వస్తామని దానికోసం చెప్తున్నాను. 2 + 2 4 ప్లస్ 5 + 1 5 + 1 6 ఈక్వల్ టు 0. చూడమ్మా 4 × x 4x 6 4 జా 24 ప్లస్ 6 × y 6y 6 1 జా 6 ఈక్వల్ టు 0. ఫస్ట్ 4x రాయమ్మా. నెక్స్ట్ 6y చూడమ్మా -24 + 6 ఏది హైయెస్ట్ ఉంది 24 ఉంది. 24లో 6 తీస్తాయి ఇక్కడ కూడా కూడదు. దీన్ని రౌండ్ 20 అనుకో 20లో 6 పోతే ఎంత 14 కూడా 8 ఎంత -18 అంటే -18 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. చూడమ్మా అంతే ఇంకా సాల్వ్. దీన్ని సింప్లిఫై చేయాలా, మనకు సింప్లిఫై చేయడం అవసరం లేదు. సింపుల్ చూడు ఆర్థో సెంటర్ అడిగితే ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసుకో. ఇది గుర్తుపెట్టుకో x0 x1 x2 x3 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ y x1 - x2 x3 దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయి. ఇట్లా చేసినందుకు మీకు ఖచ్చితంగా మనకు దీనికి వచ్చి 4 మార్క్స్ వస్తాయమ్మా. 4 మార్క్స్ కంపల్సరీ. ఎందుకంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేసి దాన్ని రాసింది 3. ఇది చేసినందుకు 3 మార్కులు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా ఆర్థో సెంటర్లో నేను ఇది చెప్పాను. ఒకవేళ ఇది కాకుండా వాల్యూస్ పేరు ఇచ్చినా ఇదే మెథడ్ చేయండి ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. ఆర్థో సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ మనము సర్కల్ సెంటర్ గురించి చెప్తున్నాం. ఒకసారి నోట్ చేసుకో. చూడండి నెక్స్ట్ ఆర్థో సెంటర్ అయిపోయింది. సర్కమ్ సెంటర్ సెంటర్లో ఏమి ఇచ్చాడు 3 పాయింట్స్ ఇచ్చాడు. ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం ఫస్ట్ గివెన్ పాయింట్స్. ఇది మా సర్కమ్ సెంటర్. ఆర్థో సెంటర్ అయిపోయింది. సర్కమ్ సెంటర్ ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు ఎన్ని ఇచ్చినాడు ఇక్కడ 1 2 3 ఇచ్చినాడు. 3 ఇచ్చినాడు కాబట్టి ఒక దానికి కొన్ని పెడతాం. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకున్నాం, ఇది సి అనుకుందాం. ఏ ఏమి ఇచ్చాడు మా 1, 3 బి ఈక్వల్ టు ఎంత మా 0, -2 సి ఈక్వల్ టు -3, 1. ఓకేనా. ఇచ్చిన పాయింట్స్ రాసుకున్నాం. నెక్స్ట్ మా లెట్ s of x, y be the circum center గుర్తుపెట్టుకో. ఇచ్చిన పాయింట్స్ రాసుకున్నాం. ఇది ఒకటి రాసుకో లెట్ s of x, y be the circum center కండిషన్ కావాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మా SA ఈజ్ ఈక్వల్ టు SB ఈజ్ ఈక్వల్ టు SC SA ఈజ్ ఈక్వల్ టు SB ఈజ్ ఈక్వల్ టు SC ABC ఇచ్చిన పాయింట్స్ దానికి ఒక ఉదాహరణకి యాడ్ చేస్తాం. SC ఈజ్ ఈక్వల్ టు SB ఈజ్ ఈక్వల్ SC. ఇక్కడ మనము దీన్ని 2గా విడగొట్టుకుందాం. దీన్ని కేస్ 1 అనుకుందాం, దీన్ని కేస్ 2 అనుకుందాం. చూడమా ఇప్పుడు కేస్ 1 చేస్తున్నా. కేస్ 1 SA ఈజ్ ఈక్వల్ టు SB. ఏం లేదు ఇచ్చిన పాయింట్స్ రాసుకుంటాం. దాన్ని స్కోరింగ్ ఆన్ బోర్డ్ చేద్దాం. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే SA స్కోర్ ఈజ్ ఈక్వల్ టు SB స్కోర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా. మనకు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రాదు. లోగోస్ లో చెప్పిన గుర్తుందా లేదా మీకు? చూడు S x, y ఏల ఎలిమెంట్స్ ఏమున్నాయమ్మా 1, 3 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, SA స్కోర్ అది రాద్దాం. అంటే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు SB స్కోర్. అంటే ఏందమ్మా S అంటే ఏంది x, y. B అంటే ఏందమ్మా 0, -2
అంటే ఎక్స్ మైనస్ 0 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ మైనస్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయడానికి వస్తే రాయి, సింపుల్ చేయకుంటే దాన్ని వదిలేస్తే అంతే. అక్కడ రా ఎస్ చేసుకొని నెక్స్ట్ కేస్ 2 అని చూడు. కేస్ టూ ఏంది? ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, అంటే ఎస్బి స్కోర్ ఈక్వల్ టు ఎస్సి స్కోర్. ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంది నీకు, ఎస్బి స్కోర్ ఈజ్ ఈక్వల్ ఎస్సి స్కోర్. ఎస్బి స్కోర్ అంటే ఆల్రెడీ రాసినావు, ఎస్బి స్కోర్ అంటే ఏం రాసినావు? ఇదే రాసినది, అదే రాసాయి, ఎత్తి రాస్తాయి. ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, అంతే కదా. ఎస్బి స్కోర్ అంటే ఆల్రెడీ రాసినావు, అది రాస్తాం. నెక్స్ట్ ఎస్టీ స్కోర్. ఎస్టీ స్కోర్ అంటే ఎస్లో ఎలిమెంట్స్ ఉన్నాయి ఎక్స్ కామా వై, సిలో ఎలిమెంట్స్ ఏమున్నామా -3 కామా 1 ఏమంటున్నా? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అంటే ఎక్స్ మైనస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్. అయిపోయింది మా, ఇటు వరకు. నువ్వు సింప్లిఫై చేస్తానంటే సింప్లిఫై చేసుకో. నాకు సింప్లిఫై సార్ ఎంత సార్లంటే ఇక్కడ చేసినందుకు ఖచ్చితంగా మనకు 3 మార్క్స్ ఇస్తాడు, ఖచ్చితంగా 3 మార్క్స్ ఇస్తాడు. చూడు ఇచ్చేది ఏంటంటాడు? గివెన్ పాయింట్స్ లెట్ ఎస్ ఆఫ్ ఎక్స్ వై బి ద సర్కమ్స్టెన్స్. ఇక్కడ ఇచ్చేది ఏబిసి చాడు కాబట్టి ఎస్ఏ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్సి. ఫస్ట్ కేసు వేసుకున్నా ఎస్ఏ ఈక్వల్ ఎస్బి, సెకండ్ కేసు వేసుకున్నా ఎస్బి ఈక్వల్ ఎస్సి, ఎస్ఏ ఈక్వల్ ఎస్బి స్కోరింగ్ ఆన్ బోర్డ్ చేసినాను. ఇక్కడ ఏం చేసినాను? ఫార్ములా రాకుండా ఏం చెప్తాను నీకు? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ కదా. ఇక్కడ ఇంకోటి బెనిఫిట్ ఉంది, ఎస్బి స్కోర్ అంటే ఇక్కడ ఒకసారి చేసినాను ఇది వచ్చేసి, ఇది రాదు. ఇక్కడ ఖచ్చితంగా ఒకటి గుర్తు తెచ్చుకో. స్ట్రైట్ లైన్లో మనకు ఖచ్చితంగా సప్లిమెంటరీలు వస్తాయి. తెలంగాణ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్ని చూసుకోవాలి, ఎందుకంటే మార్చి 2025 మార్చిలో తెలంగాణ వాళ్ళకి ఈ క్వశ్చన్ ఒక్కటి కూడా అడగలేదు. ఏపీ స్టూడెంట్స్కి మాత్రము ఆర్థో సెంటర్ అన్నాడు కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ ఖచ్చితంగా నేర్చుకోండి, ఒకటి వస్తుంది. ప్రతి ఒక్కరు 75 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 75 కావాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 మార్క్స్ అన్ని చదవాలా. ఒక ప్రీవియస్ ఒక 5 కానీ 6 పేపర్లు తీసుకొని 2 మార్క్స్ అన్ని చదివి డిఫరెన్స్ చదవాలి. కొందరు అడుగుతున్నారు సార్ జస్ట్ మేము పాస్ కావాలా, మీరు పెట్టిన క్వశ్చన్ చదివితే చాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి మా, క్వశ్చన్ నెంబర్ 18లో స్ట్రైట్ లైన్లో ఈ క్వశ్చన్ చదువు, ఖచ్చితంగా పాస్ అవుతావు. క్వశ్చన్ నెంబర్ 19 కాదు సార్, క్వశ్చన్ నెంబర్ 20లో పేర్ ఆఫ్ లైన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చదువు పాస్ అవుతావు. నెక్స్ట్ డిసిజిఆర్స్ 7 మార్క్స్వి 3 చదువు, కంపల్సరీగా పాస్ అవుతావు. దాంతోపాటు లోకస్, ట్రాన్స్మిషన్ యాక్సెస్, స్ట్రైట్ లైన్ చాలమా. దీంట్లో నేను చెప్పినాను అవే నేర్చుకోండి, పాస్ మాత్రం కంపల్సరీగా 27 మార్క్స్ పాస్ అవుతాయి. ఇంకా ఎక్కువ కావాలన్నప్పుడు మీకు ఆల్రెడీ నేను పేపర్స్ పెట్టినాను, అవి చదువుకున్నాను. దాంతోపాటు చూడండి, మీకు ఇంకా కావాలంటే నేను ప్రతి ప్రాబ్లము ప్లేలిస్ట్లో చేసి వీడియో చేసినాను. మీరు ఏ ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలన్నా ప్లేలిస్ట్లో చేసి చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇవి అయిపోయినమ్మా. ఇంకోటి మా, ఈ ప్రాబ్లం చూడండి, ఈ ప్రాబ్లం ఈసారి ఖచ్చితంగా అడుగుతానని గెట్ చేస్తున్నాము. ఏది 4p² + q² లేదు. ఈ సొల్యూషన్ ఆల్రెడీ నేను రీసెంట్గా చేసి పెట్టాను. దీనికి ట్రిక్స్ అంటే కొంచెం, ఎందుకంటే ఈ ఫార్ములాస్ రావాలా, దీనికి కొద్దిగా బయాడ్ చేయాలా, బయాడ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్లేలిస్ట్లో ఉంది, ఈ ప్రాబ్లం చదువుకోండి అమ్మా, ఈ ప్రాబ్లం ఖచ్చితంగా చూసుకోండి. ఇది స్ట్రైట్ లైన్లో 18th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 19th కాకుండా 20 చెప్తాం, ఎందుకంటే 19లో థీరమ్స్ ఉన్నాయి. థీరమ్స్ కాకుండా క్వశ్చన్ నెంబర్ 20 చెప్తా. క్వశ్చన్ నెంబర్ 20లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం నెక్స్ట్ డిసిజిఆర్ చెప్తాను, ఇవి ఒకసారి నోట్ చేసుకోండి.